హాయ్ అండి అందరికీ. ఈ సాంఖ్యక శాస్త్రం నుంచి అంటే స్టాటిస్టిక్స్ నుంచి మనకి బిట్స్ వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి చూడండి. ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. చాలా బిట్స్ కవర్ చేస్తూ మీకు స్టాటిస్టిక్స్కి సంబంధించిన పూర్తి అవగాహన కోసం అందించడం జరిగింది. ఆల్రెడీ నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేశాను. అది కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. నోట్స్లా ఉన్నది. నెక్స్ట్ ఇది ప్రాక్టీస్ బిట్స్ అనమాట. ఈ బిట్స్ అన్నీ చూసుకొని వెళ్తే కనుక మీరు మ్యాక్సిమం అటెంప్ట్ చేయగలరు. ఇక్కడ ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరు? సాంఖ్యక శాస్త్ర పితామహుడు సర్ రొనాల్డ్ ఎఫిసర్. నెక్స్ట్ వన్, దత్తాంశంలోని గరిష్ట మరియు కనిష్ట విలువల యొక్క భేదాన్ని ఏమంటారు? గరిష్ట విలువను కనిష్ట విలువకు మధ్య గల భేదాన్ని ఏమంటారు? దానినే వ్యాప్తి అంటారు. అంటే పెద్ద విలువకు చిన్న విలువకు ఇచ్చారనుకోండి ఒక దత్తాంశం, ఏదో ఒక 5, 6, 7, 10 ఇలా 12 ఇట్లా ఇచ్చారనుకోండి. ఇందులో వ్యాప్తి ఎంత అవుతుందంటే గరిష్ట విలువకి కనిష్ట విలువకి మధ్య ఉండేటటువంటి తేడా, అంటే 12కి 5కి తేడా ఎంత? 7. సో అది దాని యొక్క వ్యాప్తి అవుతుంది. క్రింది వానిలో ఏది కేంద్ర స్థాన కొలత? సో కేంద్రీయ స్థాన విలువలు చరశీలత మాపనాలు అని చెప్పేసి ఉంటుంది. కేంద్రీయ స్థాన విలువలు అంటే ఆ దత్తాంశం యొక్క కేంద్ర విలువను తెలియజేసేటటువంటివి. అంకగణితపు సగటు, మధ్యగతము, బాహులకం ఈ మూడు కూడా కేంద్రీయ స్థాన విలువలే అవుతాయి. మరి కానిది ఏది అని అడిగారు ఇక్కడ. కానిది మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కానిది ఏమిటి? విస్తృతి అనేటటువంటిది కాదనమాట. మరి ఇది చరశీలత మాపనానికి చెందుతుంది. చరశీలత మాపనానికి చెందేటటువంటివి విస్తృతి అనేది అవుతుంది, కానీ ఇక్కడ కేంద్రీయ స్థాన కొలతకి చెందదన్నమాట. దత్తాంశంలోని ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో అమర్చినప్పుడు, దత్తాంశాన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చినప్పుడు మధ్యలో వచ్చేటటువంటి విలువని ఏమంటారు? ఈ మధ్యలో వచ్చేటటువంటి విలువని మధ్యగతమని అంటారు. దత్తాంశంలో అత్యధిక సార్లు పునరావృతమయ్యేటటువంటి విలువని ఏమంటారు? అత్యధిక సార్లు పునరావృతం అవ్వాలి, ఆ విలువని ఏమంటారంటే బాహులకం అని అంటారు. ప్రాథమిక దత్తాంశం సేకరించడానికి సరి అయినటువంటి మార్గం ఏంటి? ప్రాథమిక దత్తాంశాన్ని సేకరించడానికి సరి అయిన మార్గం ప్రత్యక్ష ఇంటర్వ్యూలు మరియు సర్వేలు చేయడం ద్వారా ప్రాథమిక దత్తాంశాన్ని సేకరించవచ్చు. సంభావ్యత యొక్క గరిష్ట విలువ ఎంత? సంభావ్యత యొక్క గరిష్ట విలువ, ప్రాబబిలిటీ యొక్క గరిష్ట విలువ ఎంత? 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అపక్రమ విస్తరణ 0 అయితే ఆ దత్తాంశం యొక్క ఆకారం ఎట్లా ఉంటుంది? అపక్రమ విస్తరణ 0 అయితే ఆ దత్తాంశం యొక్క ఆకారం సౌష్ఠవంగా ఉంటుంది. అంకగణితపు సగటుకు మధ్యగతానికి బాహులకానికి మధ్య గల సంబంధం ఏమిటి? అంకగణితపు సగటుకు మధ్యగతానికి బాహులకానికి ఈ మూడింటికి గల మధ్య సంబంధం ఏంటంటే మోడ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ లేదా ఏఎం. మోడ్ అంటే బాహులకము ఈక్వల్స్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ అంకగణితపు సగటు అవుతుంది. క్రింది వానిలో ఏది వ్యాప్తి కొలత కాదు? క్రింది వానిలో ఏది వ్యాప్తి కొలత కాదు? వ్యాప్తి కొలత అంటే నేను చెప్పాను కదా, చరశీలత మాపనాలు అవే వ్యాప్తి కొలత అవుతుందన్నమాట. కేంద్రీయ స్థాన విలువలు అనేవి మధ్యస్థ విలువను తెలియజేస్తే ఆ మధ్యస్థ విలువలు ఎంత ప్రదేశాన్ని ఆక్రమించాయి అని చెప్పేసి తెలియజేసేటటువంటివి. కేంద్రీయ స్థానాలు కొలతలు అనేవి ఎంత స్థానాన్ని ఆక్రమించాయో తెలియజేసేటటువంటివి వ్యాప్తి కొలతలు. వీటిని చరశీలత మానాలని కూడా అంటారు. అవేంటంటే ప్రామాణిక విచరణం, చతుర్థాంశక విచరణం, విస్మృతి ఇవన్నీ కూడా మరి వ్యాప్తి కొలతలకి చెందుతాయి అన్నమాట. అంకగణితపు సగటు అనేది చెందదు, కేంద్రీయ స్థాన కొలతకి చెందుతుంది. సగటు, మధ్యగతం, బాహులకం అనేవి కేంద్రీయ స్థాన కొలతలకు చెందుతాయి. కేంద్రీయ స్థాన కొలతలలో అత్యంత ఖచ్చితమైనది మరియు అన్ని పరిశీలనాంశాలపైన ఆధారపడేది ఏమిటి? అత్యంత ఖచ్చితమైనది మరియు అన్ని పరిశీలనాంశాలపై ఆధారపడేది ఏంటంటే అంకగణితపు సగటు. ఇక్కడ చూడండి, ఎందుకంటే అన్ని పరిశీలనాంశాలని కలపాల్సి ఉంటుంది పైన, మరి అన్ని పరిశీలనాంశాల యొక్క సంఖ్య కూడా వేసుకోవాల్సి ఉంటుంది వీటి సగటు కట్టేటప్పుడు. కానీ మధ్యగతం వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే ఇది ఏ పరిశీలనాంశం మారిపోయినా సగటు మారిపోద్ది. కానీ మధ్యగతం కానీ బాహులకం కానీ అట్లా కాదు. మధ్యగతం ఏంటంటే ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో పెడతాం. అలాంటప్పుడు ఒక సంఖ్య ఇప్పుడు 7, 9,
11 ఇట్లా ఉందనుకోండి, ఆ ఆరోహణ క్రమంలో పెట్టాం మధ్యగతం అంటే అప్పుడు 7కి బదులుగా ఇక్కడ 8 వచ్చినా సరే ఈ మధ్యగతం తాలూ వాల్యూ మారదు. ఎందుకంటే ఆరోహణ క్రమంలో పెట్టామా లేదా అంతే తప్ప దీంట్లో పాయింట్స్లో విలువ ఉన్నా సరే మారదు, పెద్ద మార్పు ఏమి ఉండదు. ఈ మధ్యగతం మధ్యలో ఏ సంఖ్యలు వచ్చాయి వాటిపైన ఆధారపడుతుంది మధ్యగతం తప్ప అన్ని సంఖ్యలపైన ఆధారపడదు. సో అన్ని సంఖ్యలపైన ఆధారపడేది అత్యంత ఖచ్చితమైనది ఏది అంటే అంకగణితపు సగటే. బాహుళకం కూడా అట్లా ఉండదు, ఏది ఎక్కువసార్లు రిపీట్ అయింది చూస్తుంది తప్ప మిగతా సంఖ్యలపైన ఎక్కువ ఆధారపడదు. తీవ్ర అత్యంత విలువల వల్ల ప్రభావితం కాని కేంద్రీయ స్థాన కొలత ఏమిటి? తీవ్ర అత్యంత విలువల వల్ల ప్రభావితం కానటువంటి కేంద్రీయ స్థాన కొలత ఏమిటి? మధ్యగతం అన్నమాట. ఇది తీవ్ర అత్యంత విలువల వల్ల ప్రభావితం కాదు. వజీవ్ వక్రాల యొక్క ఖండన బిందువు యొక్క యక్ష నిరూపకం దేనిని సూచిస్తుంది? వజీవ్ వక్రాల ఖండన బిందువు యొక్క యక్ష నిరూపకం దేనిని సూచిస్తుంది? మధ్యగతాన్ని సూచిస్తుంది. వజీవ్ వక్రం అనగానే మీకు మధ్యగతం గుర్తుకు రావాలి. వజీబు వక్రాల ఖండన బిందువు యొక్క యక్ష నిరూపకం మధ్యగతాన్ని సూచిస్తుంది. మధ్యగతం అంటే వజీవ్ వక్రం. వజీవ్ అంటే ఏంటంటే సంచిత పౌనఃపున్య వక్రం. సంచిత పౌనఃపున్య వక్రాన్నే వజీవ్ వక్రం అని కూడా అంటారు. సంచిత పౌనఃపున్య వక్రాన్ని వజీవ్ వక్రం అంటారు. ఇది మధ్యగతాన్ని సూచిస్తుందని గుర్తుపెట్టుకోండి. వ్యాపార రంగంలో ఉదాహరణకు అత్యధికంగా అమ్ముడయ్యే చెప్పుల పరిమాణం లేదా బట్టల సైజు తెలుసుకునేందుకు ఏ కొలతను ఎక్కువగా ఉపయోగిస్తారు? చూడండి, అత్యధికంగా అమ్ముడయ్యేటటువంటిది అంటే రిపీటెడ్గా అమ్ముడవుతున్నది అని అర్థం. సో అది బాహుళకం. గుణాత్మక దత్తాంశాల అంటే ఉదాహరణకు తెలివితేటలు, అందము, ప్రాముఖ్యత ఇట్లాంటివి. విశ్లేషణకు అత్యంత అనుకూలమైన కొలత ఏంటి? గుణాత్మక దత్తాంశాల విశ్లేషణకు అత్యంత అనుకూలమైనది ఏది అంటే మధ్యగతం. అందము, తెలివితేటలు ఇట్లాంటి గుణాత్మక దత్తాంశాల విశ్లేషణకు అత్యంత అనుకూలమైనది మధ్యగతం. క్రింది వానిలో ఏది కేంద్రీయ స్థాన కొలత కాదు? క్రింది వానిలో సగటు, మధ్యగతం, బాహుళకం అనేది అవుతాయి. ఈ వ్యాప్తి అనేటటువంటిది కేంద్రీయ స్థాన కొలత కాదు. సోపాన చిత్రం సహాయంతో, హిస్టోగ్రామ్ యొక్క సహాయంతో రేఖాచిత్ర పద్ధతిలో దేనిని కనుగొనవచ్చు? హిస్టోగ్రామ్ సహాయంతో రేఖాచిత్ర పద్ధతిలో దేనిని కనుక్కోవచ్చు అంటే బాహుళకాన్ని కనుక్కోవచ్చు. చూడండి, హిస్టోగ్రామ్ అనగానే మీకు బాహుళకం గుర్తుకు రావాలి. వజీవ్ లేదా సంచిత పౌనఃపున్యం అనగానే మీకు మధ్యగతం గుర్తుకు రావాలి. సోపాన చిత్రం అంటే హిస్టోగ్రామ్ గుర్తుకు రావాలి. ఒక దత్తాంశంలోని అన్ని పరిశీలన విలువలు సమానంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ దత్తాంశం యొక్క వ్యాప్తి ఎంత ఉంటుంది అంటే బై సపోజ్ అన్ని పరిశీలన అంశాలంటే 5, 5, 5, 5 ఇట్లా ఉన్నప్పుడు ఆ దత్తాంశం యొక్క వ్యాప్తి ఎట్లా ఉంటుంది? వ్యాప్తి అంటే ఏంటి? గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. ఇక్కడ కనిష్టమైన సమానమే కాబట్టి వ్యాప్తి అనేది 0 అవుతుంది. సగటు నుండి తీసుకొనబడినటువంటి అన్ని పరిశీలన విచలనాల మొత్తం ఎల్లప్పుడూ దేనికి సమానమవుతుంది? సగటు నుండి తీసుకొనబడిన అన్ని పరిశీలన అంశాల యొక్క మొత్తం అనేది ఎల్లప్పుడూ దేనికి సమానమవుతుంది? దేనికి సమానమవుతుందంటే సగటు నుండి తీసుకొనబడిన అన్ని పరిశీలన అంశాల మొత్తం ఎల్లప్పుడూ 0కి సమానమవుతుంది. ఏర్పరిచిన తరగతులలో ఒక తరగతి యొక్క ఎగువ హద్దు తరువాత తరగతి యొక్క దిగువ హద్దుకు సమానమైతే వాటిని ఏమంటారు? చూడండి, ఇప్పుడు ఒక తరగతి ఉందనుకోండి, 1 to 10 ఉంది. ఇందులో ఈ 1ని ఏమంటామంటే దిగువ హద్దు అంటాము. మరి 10ని ఏమంటారు? ఎగువ హద్దు అంటాము. మరి ఈ 10 తర్వాత వచ్చేటటువంటి ఈ దిగువ హద్దు అంటే నెక్స్ట్ తరగతి ఇట్లా స్టార్ట్ అయిందనుకోండి 10, 20 అని, దీనిని ఏమంటారంటే దిగువ హద్దు అంటాము, దీనిని ఎగువ హద్దు అంటాము. అంటే మొదటి తరగతి యొక్క ఎగువ హద్దు తరువాత వచ్చేది అంటే ఈ ఎగువ హద్దు తరువాత వచ్చేటటువంటి ఈ దిగువ హద్దు అనేది దిగువ హద్దుకి సమానమైందనుకోండి. ఇక్కడ వచ్చిన నెంబరు సమానమైతే వాటిని మినహాయింపు తరగతులు అని అంటారు. మినహాయింపు. అంకగణితపు సగటుకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మరి అంకగణితపు సగటుకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఇది అన్ని రాశుల మొత్తము లేదా రాశుల సంఖ్యల నిష్పత్తిని సగటు అంటారు. అన్ని రాశుల మొత్తము లేదా అన్ని రాశుల మొత్తము మరియు రాశుల సంఖ్యల నిష్పత్తిని సగటు అంటారు.
ఇది దత్తాంశంలోని అన్ని పరిశీలనాలపై, అన్ని రాశులపై ఆధారపడుతుంది. అత్యంత విశ్వసనీయమైన మరియు ఖచ్చితమైన కేంద్రీయ స్థాన కొలత ఇదే అన్నమాట. సో పైవన్నీ కూడా సరి అయినవి. మధ్యగతం నాకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మధ్యగతానికి సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? నెక్స్ట్ వన్, మధ్యగతం నాకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మరి ఇది కేవలం ఒక స్థాన కొలత. దత్తాంశంలో ఉండేటటువంటి అతిపెద్ద అతి చిన్న విలువల ప్రభావం వీటిపైన ఉండదు. గ్రాఫ్ అంటే వజీవ్ వక్రాల ద్వారా కనుగొనగలిగే కేంద్రీయ స్థాన కొలత మధ్యగతం మాత్రమే. సో పైవన్నీ కూడా సరి అయినవి. భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరు? పిసి మహలనోబిస్. బాహులకంకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏది? బాహులకానికి సంబంధించి క్రింది వానిలో సరి అయినది. దత్తాంశంలో అత్యధిక సార్లు పునరావృతమయ్యేటటువంటి విలువను బాహులకం అంటారు. వ్యాపార రంగంలో అత్యధికంగా అమ్ముడుపోయేటటువంటి చెప్పుల పరిమాణం, బట్టల సైజు తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. కొన్ని దత్తాంశాలకు అసలు బాహులకమే ఉండకపోవచ్చు, మరికొన్నింటికి ఒకటి కంటే ఎక్కువ బాహులకాలు ఉండవచ్చు. సో ద్విబాహులకం, బాహులకం ఇట్లా. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. స్టాటిస్టిక్స్ అనేటటువంటి పదం ఈ క్రింది ఏ లాటిన్ భాషా పదం నుండి వచ్చింది? స్టాటిస్టిక్స్ అనే పదం ఈ క్రింది ఏ లాటిన్ భాషా పదం నుండి వచ్చింది? స్టాటస్ అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. భారతదేశంలో జాతీయ సాంఖ్యక దినోత్సవం ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు? జాతీయ సాంఖ్యక దినోత్సవం అనేది ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు? పిసి మహలనోబిస్ గారి యొక్క జయంతి సందర్భంగా జరుపుకుంటారు ఇండియాలో. బాహులకంను రేఖాచిత్రం ద్వారా దేని సహాయంతో కనుక్కోవచ్చు? బాహులకాన్ని రేఖాచిత్రం ద్వారా కనుక్కోవాలంటే దేని సహాయంతో? హిస్టోగ్రామ్ సహాయంతో కనుక్కోవచ్చు. క్రింది వానిలో విక్షేపణ కొలత కానిది ఏమిటి? విక్షేపణ కొలత అన్న చరశీలత మాపనాలన్నా ఒకటే. మరి దీనికి ప్రామాణిక విచలనం, వ్యాప్తి, చతుర్థాంశక విచలనం అవుతుంది. ఈ మధ్యగతం అనేటటువంటిది కాదు. స్టాటిస్టిక్స్ అనేటటువంటి పదం ఈ క్రింది ఏ జర్మన్ భాషా పదం నుండి వచ్చింది? స్టాటిస్టికా అనేటటువంటి జర్మన్ భాషా పదం నుండి వచ్చింది. సంచిత పౌనఃపున్య వక్రంను ఏమంటారు? సంచిత పౌనఃపున్య వక్రాన్ని వగీవ్ లేదా వజీవ్ అని అంటారు. వగైవ్ అని కూడా అంటారు. ప్రభుత్వ రికార్డులు, వార్తాపత్రికలు లేదా వెబ్సైట్ల నుండి సేకరించిన సమాచారాన్ని ఏ దత్తాంశంగా పరిగణిస్తారు? వీటిని గౌణ దత్తాంశంగా పరిగణిస్తారు. నెక్స్ట్ వన్, గణాంక విశ్లేషణలో ప్రాథమిక దత్తాంశాన్ని సేకరించడానికి క్రింది వానిలో సరి అయిన మార్గం ఏంటి? ప్రాథమిక దత్తాంశాన్ని సేకరించడానికి క్రింది వానిలో సరి అయినదేంటి? నేరుగా సర్వే చేయడం లేదా ఇంటర్వ్యూలు చేయడమే ప్రాథమిక దత్తాంశాన్ని సేకరించే పద్ధతి. ఏదైనా ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో ఒక సంఘటన యొక్క సంభావ్యత ఎల్లప్పుడూ ఏ విలువల మధ్య ఉంటుంది? చూడండి, ఏదైనా ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో ఒక సంఘటన యొక్క సంభావ్యత ఎల్లప్పుడూ కూడా ఏ విలువల మధ్య ఉంటుంది? 0కి 1కి మధ్య ఉంటుంది. విస్తృతి అనేది దత్తాంశం గురించి ప్రధానంగా దేన్ని తెలియజేస్తుంది? విస్తృతి అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే సగటు నుండి విలువల యొక్క విస్తరణ లేదా చెల్లా చెదురును గురించి తెలియజేస్తుంది అనమాట. విస్తృతి అనేది దత్తాంశం నుండి విలువల విస్తరణ లేదా చెల్లా చెదురును తెలియజేస్తుంది. ఇవి తెలియజేసేవి చరశీలత మాపనాలు అని చెప్పుకున్నాం కదా, ఇందులో విస్తృతి కూడా ఒక భాగం కాబట్టి అవుతుందన్నమాట. స్టాండర్డ్ డీవియేషన్ మరియు వేరియన్స్ల మధ్య సంబంధం ఏంటి? స్టాండర్డ్ డీవియేషను, వేరియన్స్ ఇవి కూడా చరశీలత మాపనాలకే చెందుతాయి. ఇవి కూడా మరి కేంద్రీయ ప్రవృత్తి మాపనాల యొక్క విస్తరణ గురించి తెలియజేసేవి. ఇవి కూడా విస్తరణకి సంబంధించినటువంటి మాపనాలే అన్నమాట. సో స్టాండర్డ్ డీవియేషను అలాగే వేరియన్స్ ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటి? ఈ రెండింటి మధ్య సంబంధం వేరియన్స్ యొక్క వర్గమూలమే స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ విలువ ఎల్లప్పుడూ ఎట్లా ఉంటుంది? స్టాండర్డ్ డీవియేషన్ విలువ ఎల్లప్పుడూ కూడా ఎట్లా ఉంటుంది? దీని యొక్క విలువ ఎల్లప్పుడూ ధనాత్మకంగా లేదా సున్నాగా ఉంటుంది. ఎందుకంటే ఇట్లా
దీంట్లో ఉంటుంది కాబట్టి ఎక్స్ ఇట్లా ఉంటుందనుకోండి. ఈ ఈ దీన్ని తెలియజేసేటప్పుడు ఏంటంటే రుణాత్మకం అనేటటువంటిది రాదు, ధనాత్మకమే వస్తుందన్నమాట. ఒక దత్తాంశంలో స్టాండర్డ్ డీవియేషన్ విలువ చాలా ఎక్కువగా ఉందనుకోండి, దాని అర్థం ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ విలువ చాలా ఎక్కువగా ఉంటే దాని అర్థం ఏంటంటే సమాచారం అనేది సగటు విలువ నుండి చాలా దూరంగా విస్తృతంగా చెల్లాచెదరై ఉంది అని అర్థం. ఓకేనండి. గణాంక శాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? గణాంక శాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దత్తాంశాన్ని సేకరించడం, వర్గీకరించడం, విశ్లేషించడం, అర్థం చేసుకోవడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. చతుర్ధాంశక విచరణం, చతుర్భాగ కాదు, చతుర్ధాంశక విచరణం యొక్క సూత్రం ఏంటి? చతుర్ధాంశక విచరణం యొక్క సూత్రం Q3 - Q1/2 అన్నమాట. సో నెక్స్ట్ వన్, అనేది ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? కోఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఎక్కువగా ఉంటే ఎలా ఉంటుందంటే స్థిరత్వం తక్కువగా ఉన్నట్టు అర్థం. అలాగే స్టాటిస్టిక్స్ అనే పదాన్ని మొదట ఉపయోగించిన వ్యక్తి ఎవరు? స్టాటిస్టిక్స్ అనే పదాన్ని మొదట ఉపయోగించిన వ్యక్తి అచెన్వాల్, గాడ్ఫ్రైడ్ అచెన్వాల్ అనమాట. గాడ్ఫ్రైడ్ అచెన్వాల్. క్రింది వాటిలో అత్యంత విశ్వసనీయమైన వ్యాప్తి ప్రమాణం ఏది? అత్యంత విశ్వసనీయమైనటువంటి వ్యాప్తి ప్రమాణం అంటే చరశీలత మాపనాలలో అత్యంత విశ్వసనీయమైనది ఏది? ప్రామాణిక విచరణం అన్నమాట. కేంద్రీయ ప్రవృత్తి మాపనాలలో సగటు అనేటటువంటిది, అంకగంతపు సగటు అనేది మరి విశ్వసనీయమైనది. అలాగే చరశీలత మానాలు లేదా వ్యాప్తి ప్రమాణాలకు సంబంధించి అయితే ప్రామాణిక విచరణం అనేటటువంటిది అత్యంత విశ్వసనీయమైనది అనమాట. నెక్స్ట్ వన్, ప్రామాణిక విచరణం ఎక్కువగా ఉంటే, ప్రామాణిక విచరణం అనేటటువంటిది ఎక్కువగా ఉంటే పరిశీలనల మధ్య వ్యత్యాసం కూడా ఎక్కువగా ఉన్నట్లు అర్థం. సాపేక్ష వ్యాప్తి ప్రమాణం ఏంటి? సాపేక్ష వ్యాప్తి ప్రమాణం ఏది? వైవిధ్య గుణకం. వైవిధ్య గుణకాన్ని సాపేక్ష వ్యాప్తి ప్రమాణం అని అంటారు. రెండు చరరాశుల మధ్య సంబంధాన్ని తెలియజేసేటటువంటి ప్రమాణం ఏంటి? రెండు చరరాశుల మధ్య సంబంధాన్ని తెలియజేసేటటువంటి ప్రమాణమే సహసంబంధం. సహసంబంధం. నిరపేక్ష వ్యాప్తి ప్రమాణం ఏంటి? నిరపేక్ష వ్యాప్తి యొక్క ప్రమాణం ప్రామాణిక విచరణం. నెక్స్ట్ వన్, హిస్టోగ్రామ్లో దీర్ఘచతురస్రాలు ఎట్లా ఉంటాయి? హిస్టోగ్రామ్లో దీర్ఘచతురస్రాలు ఎట్లా ఉంటాయి? హిస్టోగ్రామ్లో దీర్ఘచతురస్రాలు ఒకదానికొకటి ఆనుకొని ఉంటాయి. చూడండి, హిస్టోగ్రామ్ అనగానే మీకు బాహుళకం అనేది గుర్తుకు రావాలి. నెక్స్ట్ ఇట్లా ఒకదానికొకటి కలిసి ఉంటాయి అన్నమాట, ఆనుకొని ఉంటాయి హిస్టోగ్రామ్లో. మధ్యమం ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది? మధ్యమం ప్రధానంగా స్థానం పైన ఆధారపడి ఉంటుంది. కేంద్రీయ స్థాన కొలతని చెప్పుకున్నాం కదా. మధ్యమం ప్రధానంగా స్థానం పైన ఆధారపడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, చతుర్ధాంశక విచరణం ఏ విలువలపై ఆధారపడి ఉంటుంది? చతుర్ధాంశక విచరణం అనేది ఏ విలువలపై ఆధారపడి ఉంటుందంటే Q1, Q3 పైన ఆధారపడి ఉంటుంది. వైవిధ్య గుణకం ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది? వైవిధ్య గుణకం ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది? వైవిధ్య గుణకం ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుందంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ శ్రేణుల స్థిరత్వాన్ని పోల్చడానికి ఉపయోగపడుతుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ శ్రేణుల యొక్క స్థిరత్వాన్ని పోల్చడానికి ఉపయోగపడేటటువంటిదే వైవిధ్య గుణకం అన్నమాట. నిరంతర దత్తాంశాన్ని చిత్రీకరించడానికి అత్యంత అనుకూలమైన చిత్రం ఏంటి? నిరంతర దత్తాంశాన్ని చిత్రీకరించడానికి అత్యంత అనుకూలమైన చిత్రం ఏది అంటే హిస్టోగ్రామ్ అనేటటువంటిది. నెక్స్ట్ వన్, పాలిగాన్. ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అంటే పౌనఃపున్య బహుభుజి. పౌనఃపున్య బహుభుజిని నిర్మించడానికి దేనిని ఉపయోగిస్తారు? పౌనఃపున్య బహుభుజిని నిర్మించడానికి దేనిని ఉపయోగిస్తారంటే తరగతి మధ్య బిందువులను ఉపయోగిస్తారు. తరగతి యొక్క మధ్య బిందువులను ఉపయోగిస్తారు. వజీవ్ లేదా వగైవ్ ద్వారా సాధారణంగా ఏం కనుక్కుంటాం? మధ్యగతం. క్రింది వానిలో సాపేక్ష వ్యాప్తి యొక్క ప్రమాణం ఏమిటి? సాపేక్ష వ్యాప్తి యొక్క ప్రమాణం వైవిధ్య గుణకం. వైవిధ్య గుణకం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కమ్మీరేఖ చిత్రాలకు సంబంధించి సరికానిది ఏమిటి? క్రింది వానిలో కమ్మీరేఖ చిత్రాలకు సంబంధించి సరికానిది ఏమిటి? మరి కమ్మీరేఖ, ఈ చిత్రంలోని అన్ని కమ్మీల వెడల్పులు సమానం. కమ్మీరేఖ చిత్రాలలో వెడల్పులు దేనిని సూచించవు. కమ్మీల మధ్య ఉండేటటువంటి ఖాళీలు సమానంగా ఉంటాయి. కమ్మీలు అన్నీ ఒకే రేఖపై ఉండేలా గీయాలి, కానీ గీయనవసరం లేదు అన్నారు కాబట్టి సరికాదు. చూడండి, ఇక్కడ కమ్మీ రేఖ చిత్రంలో ఎట్లా ఉంటాయంటే
అలా సూచిస్తాయి. ఇది ఎంత పొడవు ఉంటే ఆ పొడవును బట్టి ఇక్కడ గ్యాప్ వస్తుందండి. గ్యాప్ ఇట్లా వస్తాయి. హిస్టోగ్రామ్లో గ్యాప్ ఉండదు. బాహులకాన్ని సూచించే హిస్టోగ్రామ్లో గ్యాప్ ఉండదు. కమ్మీ రేఖాచిత్రంలో మాత్రం గ్యాప్ ఉంటుంది. ఈ మధ్య ఈ గ్యాప్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ మధ్య మరి ఈ వెడల్పులన్నీ కూడా ఈ మీద ఉన్నటువంటి వెడల్పులన్నీ సమానంగా ఉంటాయి. పొడవులు మాత్రం డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ పొడవు అనేది కమ్మీ రేఖ చిత్రాల్లో వెడల్పులు అనేవి దేన్ని సూచించవు, కానీ ఎంత పొడవు ఉంది ఆ పొడవును బట్టి అది దేన్నైనా సూచిస్తుంది. కమ్మీల మధ్య ఉండే ఖాళీలు సమానంగా ఉంటాయి. కమ్మీలన్నీ కూడా ఒకే రేఖపై ఉండేలా గీయాలి. నెక్స్ట్ వన్, కమ్మీ రేఖ చిత్రంలో అతి పొడవైన కమ్మీ దేన్ని సూచిస్తుంది? దానినే పొడవైన కమ్మీ దేన్ని సూచిస్తుంది అంటే బాహులకాన్ని. ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ బిట్స్ అండి, ఒకసారి చూడండి, ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రీవియస్ బిట్స్ ఒకసారి చూడండి, ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. కేంద్రీయ ప్రవృత్తి మానాలేంటి, చరశీలత మానాలేంటి? ఇక్కడ సరి అయిన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి మనం. ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు అంటే బాహులకము, మధ్యగతము, అంకగంతపు సగటులనే మనం కేంద్రీయ ప్రవృత్తి మానాలు అంటాం. మరి చరశీలత మానాలంటే చతుర్దాంశక విచరణం, అలాగే ప్రాథమిక విచరణం, వ్యాప్తి, అలాగే సహసంబంధం, ఇవన్నీ కూడా మరి చతుర్దాంశక విచరణానికి చెందుతాయి అన్నమాట. సో అందువలన ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ SD ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఎక్స్ సిగ్మా x² n అనే సమీకరణంలో తప్పుగా సూచించిన దాన్ని గుర్తించండి. ఇందులో ఏంటంటే n అంటే గణనల సంఖ్య, x² అంటే గణన విచరణ వర్గము, సిగ్మా x² అంటే గణనల విచరణ వర్గాల మొత్తము, మరి SD అంటే సంక్షిప్త భాగాహారం అనేటటువంటిది రాంగ్ అన్నమాట. SD అంటే సంక్షిప్త భాగాహారం అనేది రాంగు. అసలు SD అంటే ఏంటంటే ప్రామాణిక విచరణం. సో ప్రామాణిక విచలనం యొక్క సూత్రం అన్నమాట ఇది. ప్రామాణిక విచలనం అనేది రైట్ ఆన్సర్. సంక్షిప్త భాగాహారం అనేటటువంటిది రాంగ్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. దత్తాంశంలో గణనాలు అనుపాతాలను ఒక వృత్తంలో విభజించి చూపేదే వలయపటం. సంచిత శాత వక్రము అనేది ఎస్ ఆకారంలో ఉంటుంది. సో ఇక్కడ రెండు కూడా రైట్ ఆన్సర్సే. సంచిత శాతవక్రం అనేది ఎస్ ఆకారంలోనే ఉంటుంది, మరి ఇది వృత్తరేఖ వలయం కూడా అవుతుంది. సో రెండు కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్, దత్తాంశంలోకి గరిష్ట కనిష్ట విలువల వల్ల మార్పు చెందని కేంద్రీయ ప్రవృత్తి మాపనం ఏంటి? మార్పు చెందదు. గరిష్ట విలువల వల్ల మార్పు చెందనిది ఏమిటి అంటే ఆప్షన్ బి అని ఇచ్చారు మనకు ఆన్సర్, కానీ బి, సి రెండు కూడా అవుతాయి. ఈ రెండు కూడా కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు అయినటువంటివి గరిష్ట కనిష్ట విలువల వల్ల మార్పు చెందవన్నమాట. నెక్స్ట్ వన్, వగైవు వక్రరేఖకి మరొక పేరేంటి? వగైవు వక్రరేఖకు మరొక పేరు సంచిత పౌనఃపున్య వక్రం. సంచిత పౌనఃపున్య వక్రాన్ని వజీవ్ లేదా వగైవు వక్రరేఖ అంటారు. స్పియర్మ్యాన్ సహసంబంధ గుణకం సూచించే సూత్రం ఏంటి? స్పియర్మ్యాన్ సహసంబంధ గుణకం సూచించేటటువంటి సూత్రం ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ρ ఈక్వల్స్ టు 1 - 6 సిగ్మా d² n × n² - 1. ఇదే మరి స్పియర్మ్యాన్ గారి యొక్క సహసంబంధ గుణక సూత్రం. నెక్స్ట్ వన్, మధ్యమ విచరణం. మధ్యమ విచలనంలో m అంటే అర్థం ఏంటి? మధ్యమ విచరణంలో m అంటే అర్థం ఏమిటి? ఇక్కడ m అనేటప్పుడు కేంద్రీయ ప్రవృత్తి మాపనాల్లో ఏదైనా అవుతుంది. అంకమధ్యం అవ్వచ్చు, మధ్యగతం అవ్వచ్చు, బాహులకం అవ్వచ్చు, ఏదైనా m కిందకే వస్తుంది. సో ABC అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. మరి మధ్యగతం యొక్క సూత్రం ఇచ్చారు, ఇందులో I అంటే అర్థం ఏంటి? మధ్యగతం యొక్క సూత్రం ఇచ్చారు కదా, ఇందులో ఈ చివర ఉన్నటువంటి I అంటే అర్థం ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ తరగతి అంతరాన్ని సూచిస్తుందండి. అది I అనేది తరగతి అంతరాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ వన్, వర్గీకృత దత్తాంశం యొక్క అంక మధ్యమానికి సూత్రం ఏంటి? వర్గీకృత దత్తాంశపు అంక మధ్యమానికి సూత్రం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, x ఈక్వల్స్ టు సిగ్మా fx/σn. అంటే రాసుల మొత్తంపై రాసుల సంఖ్య అని అర్థం. ఇది వర్గీకృత దత్తాంశానికి సూత్రం అన్నమాట. నెక్స్ట్ వన్, చతుర్ధాంశక విచలనానికి సంబంధించి సరి అయిన వాక్యం ఏంటి? చతుర్ధాంశక విచలనానికి సంబంధించి సరి అయిన వాక్యం ఏంటి? మరి ఇదేమవుతుందంటే ప్రథమ తృతీయ చతుర్ధాంశాలకు మధ్య భేదాలలో సగం చతుర్ధాంశక విచలనం. అంటే ప్రథమ
ప్రథమ తృతీయ చతుర్థాంశాల భేదాలంటే Q3 - Q1/2 అనేటటువంటిది చతుర్థాంశక విచలనానికి సూత్రం అన్నమాట. సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరు? సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరు? సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. నెక్స్ట్ వన్, పౌనఃపున్య బహుభుజిలో x-అక్షం మీద అంశం ఏంటి? పౌనఃపున్య బహుభుజిలో x-అక్షం మీద అంశం ఏంటి? ద రైట్ ఆన్సర్ ఇస్ తరగతి అంతరాల యొక్క మధ్య బిందువులను తీసుకుంటారు. తరగతి అంతరాల యొక్క మధ్య బిందువులను తీసుకుంటారు. క్రింది వానిలో సరియైన సమాధానాన్ని గుర్తించండి. క్రింది వానిలో సరియైన సమాధానం: పూర్ణ సంఖ్యలలో చెప్పగలిగిన సంఖ్యలను విరళ శ్రేణి అంటారు. మాధ్యమికం ఒక కేంద్రీయ ప్రవృత్తిమానం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరి రెండు కూడా కరెక్టే, రెండు కూడా రైట్ ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ వన్, సంచిత శాత వక్రం గురించి క్రింది వానిలో సరికానిది గుర్తించండి. క్రింది వానిలో సరికానిది. మరి ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది, దీన్నే ఒకే వక్రరేఖ అని అంటారు. అలాగే x-అక్షం మీద సంచిత శాత పౌనఃపున్యాలు ఉంటాయి. సో మూడు కూడా రైట్ ఆన్సర్సే. దీన్ని గాసియన్ వక్రాన్ని పోలి ఉంటుందన్నారు, ఇది రాంగ్. గాసియన్ వక్రం అనేటటువంటిది గంట ఆకారాన్ని పోలి ఉంటుంది, కానీ ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది. అందువల్ల ఇది గాసియన్ వక్రాన్ని పోలి ఉంటుంది అనేది రాంగ్. ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రంలో x-అక్షం మీద అంశం ఏంటి? ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రంలో x-అక్షం మీద అంశం ఏంటి? తరగతి ఎగువ హద్దులు తీసుకోవడం జరుగుతుంది x-అక్షం మీద. చతుర్థాంశక విచలనంలో 75% విలువని ఏమంటారు? చతుర్థాంశక విచలనంలో 75% విలువని ఏమంటారు? దాన్ని 75n/4గా తీసుకుంటారనమాట. 75n/4గా తీసుకుంటారు. 2, 12, 20, 32, 40 12 పౌనఃపున్య విలువలు y-అక్షంపై గుర్తించబడ్డాయి. దీనితో ఏర్పడే సంచిత పౌనఃపున్య వక్రం యొక్క ఆకారం ఎట్లా ఉంటుంది? దీనితో ఏర్పడే సంచిత పౌనఃపున్య వక్రం యొక్క ఆకారం కూడా ఆరోహణ క్రమంలోనే ఉంటుంది, ఎందుకంటే ఇవి ఆరోహణ క్రమంలోనే ఉన్నాయి కాబట్టి. మరి ఇక్కడ బాహులకం యొక్క సూత్రం ఏంటి? బాహులకం మీ అందరికీ తెలుసు, 3 × మధ్యగతం - 2 × అంగంతపు సగటు అనేది అవుతుంది. ఆప్షన్ 3 అవుతుందన్నమాట. మధ్యగతం విలువ దీని ద్వారా ప్రభావితం కాదు. మధ్యగతం విలువ అనేది దేని ద్వారా ప్రభావితం కాదు? అంత్య విలువల ద్వారా ప్రభావితం కాదు. అంత్య విలువలు అంటే మొదటి విలువలు చివరి విలువలతో అసలు అంతగా ప్రభావితం కాదు. దానికి మధ్య విలువలు ఉంటే చాలు. సామాన్య సంభావ్యత వక్రం గురించి సరైన సమాధానం ఏంటి? సామాన్య సంభావ్యత వక్రరేఖ అనేది మరి గంట ఆకారాన్ని పోలి ఉంటుంది. మరి ఇది సౌష్ఠవ రూపంలో ఉంటుంది. అంకగంతం, మధ్యగతం, బాహులకం విలువలు వేరువేరుగా ఉంటాయన్నారు, రాంగ్. ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 5 మంది విద్యార్థుల యొక్క మార్కులు ఇచ్చారు, అయితే దత్తాంశం యొక్క అంకమధ్యమం. అంకమధ్యమం అంటే ఏం చేయాలి? ఇవన్నీ కలిపేసి 5తో భాగించాలి, ఎందుకంటే 5 సంఖ్యలు కాబట్టి. మరి ఇవన్నీ కలిపి 5తో భాగించినప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 33 అనేటటువంటిది వస్తుందన్నమాట. 33 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్రానికి సంబంధించి సరి అయిన సమాధానం. ఒక దత్తాంశం యొక్క గరిష్ట విలువ 72, కనిష్ట విలువ 27 అయితే దత్తాంశం యొక్క వ్యాప్తి 45. సో ఇందులోంచి తీసినప్పుడు 45 వచ్చిందా లేదా? గరిష్టమైన కనిష్ట విలువల భేదం. సో ద రైట్ ఆన్సర్. మరి పౌనఃపున్య విభాజనంలో 25% గణనలో కల బిందువులను ప్రథమ చతుర్థాంశకం అంటారు. సో రైట్ ఆన్సర్. ప్రథమ చతుర్థాంశకం విలువలు 25%, ద్వితీయ అయితే 50%, మరి తృతీయ అయితే 75% ఉంటాయి కాబట్టి మరి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రత్యక్ష పద్ధతిలో అంకమధ్యమం కనుగొనడానికి సూత్రం ఏంటి? ప్రత్యక్ష పద్ధతిలో అంకమధ్యమం కనుక్కోవడానికి సూత్రం σfx/n. m = సోపాన చిత్రం గురించి సరైన సమాధానం ఏంటి? సోపాన చిత్రం గురించి సరైన సమాధానం ఏంటి? ఇక్కడ x-అక్షం మీద తరగతి అంతరాలను వెడల్పుగా తీసుకుంటారు. x-అక్షం మీద తరగతి అంతరాలను వెడల్పు కింద తీసుకుంటారు. మరి తరగతి అంతరాలు దీర్ఘచతురస్రాకారంగా ఉంటాయి. సో AC అనేటటువంటివి ఇక్కడ రైట్ ఆన్సర్స్. x-అక్షం మీద తరగతి అంతరాలను వెడల్పుగా తీసుకుంటారనేది రాంగ్ ఆన్సర్. y-అక్షం మీద తీసుకోరు, x-అక్షం మీదే తీసుకుంటారు. నెక్స్ట్ వన్, అంకమధ్యమం, మధ్యగతం, బాహులకం ఇచ్చారు. ఇక్కడ మనం ఆన్సర్ ఏంటంటే మరి అంకమధ్యమం అనేది బీజీయ గణిత పద్ధతులకి అనుకూలమైనది. మధ్యగతం వచ్చేసరికి
మధ్యగతం వచ్చేసరికి గ్రాఫిక్ పద్ధతిలో కూడా దీన్ని పొందవచ్చు. క్లుప్తమైన చరశీలతమానం అండి ఇది. అంకమధ్యమం అయితే మాత్రం బీజగంత పద్ధతులకు అనుకూలము. మరి మధ్యగతం వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే, మధ్యగతం గ్రాఫిక్ పద్ధతిలో కూడా దీన్ని పొందవచ్చు, గ్రాఫిక్ పద్ధతిలో పొందవచ్చు. మరి బాహులకం వచ్చేసరికి పరిశీలన మాత్రంగా కనుక్కోవచ్చు. సో ఆప్షన్ 3 అనేటటువంటిది రైట్. అవర్గీకృత దత్తాంశానికి అంకమధ్యమం కనుగొనే సూత్రం ఏంటి? అవర్గీకృత దత్తాంశానికి అంకమధ్యమం కనుగొనేటటువంటి సూత్రం ఏంటి? ద రైట్ ఆన్సర్ సిగ్మా x/n. సిగ్మా x/n అనేది అవర్గీకృత దత్తాంశానికి సూత్రం. మరి వర్గీకృత దత్తాంశానికి ఏంటంటే సూత్రం సిగ్మా fx/సిగ్మా n. సిగ్మా fx/సిగ్మా n అనేటటువంటిది మరి వర్గీకృత దత్తాంశానికి సూత్రం. ఇక్కడ ఆల్రెడీ ఉందండి, సారీ ఫర్ దట్. ఎందుకంటే ఇది వర్గీకృత దత్తాంశానికి సూత్రం. సిగ్మా fixi/సిగ్మా fi అనేది వర్గీకృత దత్తాంశానికి, సిగ్మా fx/n అనేది అవర్గీకృత దత్తాంశానికి సూత్రం. నెక్స్ట్ మన వర్గీకృత దత్తాంశానికి అంకమధ్యమం కనుగొనే ప్రత్యక్ష పద్ధతి సూత్రం ఏంటి? వర్గీకృత దత్తాంశానికి ఇప్పుడే చెప్పుకున్నాం కదా. మరి సిగ్మా fixi/సిగ్మా fi అనేటటువంటిది ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మధ్యగతం కనుగొనేటటువంటి సూత్రం ఏంటి? L + n/2 - cf/f ఇంటూ h, లేదా ఇక్కడ ఒక్కొక్కసారి స్మాల్ ఐ కూడా ఇస్తారనమాట, స్మాల్ ఐ కూడా ఇవ్వచ్చు. సో ఇది తరగతి అంతరాన్ని సూచిస్తుంది, ఆ విధంగా ఉంటుంది. బాహులకం కనుగొనేటటువంటి సూత్రం ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనమాట. L + f1 - f0/2f - f0 ఇంటూ 2f - f0 - f2 ఇంటూ h అనేటటువంటిది బాహులకం కనుగొనే సూత్రం. నెక్స్ట్ వన్ బాహులకము, మధ్యగతము, అంకగతం, సగటు వీటి యొక్క అనుభావిక సంబంధం మీ అందరికీ తెలుసు. మోడ్ ఈక్వల్స్ టు అంటే బాహులకం ఈక్వల్స్ టు 3 ఇంటూ మధ్యగతం, 3 మీన్ మైనస్ 2 మీడియన్. ఆప్షన్ బి అనేటటువంటిది 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ అంకగతం. సో ఏ అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం మరియు అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రం ఈ రెండు కూడా ఖండించుకునే బిందువు యొక్క వై నిరూపకం అనేది ఏం సూచిస్తుంది? ఈ రెండు ఖండించుకునేటటువంటి వై నిరూపకం అనేది ఏం సూచిస్తుందంటే మధ్యగతాన్ని సూచిస్తుంది. మధ్యగతం ఒక దత్తాంశంలో తరగతి అంతరాల యొక్క ఎగువ హద్దు మరియు దిగువ హద్దుల భేదాన్ని ఏమంటారు? ఒక దత్తాంశంలో తరగతి అంతరం యొక్క ఎగువ హద్దు దిగువ హద్దుల యొక్క భేదాన్ని ఏమంటారు? ఎగువ హద్దు దిగువ హద్దుల భేదాన్ని తరగతి పరిమాణం లేదా తరగతి అంతరం అని అంటారు. మొదటి n సహజ సంఖ్యల యొక్క అంకమధ్యమం ఎంత? అంకంత సగటు లేదా అంకమధ్యమం ఎంత అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. n + 1/2 అంటే మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2 కదా. సగటు అంటే ఏంటి? మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2 అంటే n + 1/2 లేదా 1 + n/2. ఒక తరగతి అంతరం అనే యొక్క ఎగువ హద్దు దిగువ హద్దుల సగటు. మరి ఎగువ హద్దు దిగువ హద్దుల సగటుని ఏమంటారు? ఎగువ హద్దు దిగువ హద్దుల యొక్క సగటుని ఏమంటారు? దాన్నే తరగతి మధ్య విలువ అని అంటారు. తరగతి మధ్య విలువ. విచలన పద్ధతి ద్వారా అంకమధ్యం కనుగొనేటటువంటి సూత్రం ఏంటి? విచలన పద్ధతి ద్వారా అంకమధ్యమం కనుగొనేటటువంటి సూత్రం ఆప్షన్ 1 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అండి. ఏ ప్లస్ సిగ్మా fi/సిగ్మా fi అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ విచలన పద్ధతి ద్వారా బాహులకం కనుగొనేటటువంటి సూత్రం ఉంది కదా. ఇందులో f0 అంటే అర్థం ఏంటి? f0 అంటే అర్థం ఏంటంటే మరి బాహులక తరగతికి చెందినటువంటి ముందరి తరగతి పౌనఃపున్యాన్ని f0 అని అంటారనమాట. f0 అని అంటారు. నెక్స్ట్ వన్ సోపాన విచలన పద్ధతిలో ui-ని కనుగొనే సూత్రం ఏంటి? సోపాన విచలన పద్ధతిలో ui-ని కనుగొనేటటువంటి సూత్రం ఏంటి?
ui ఈక్వల్స్ టు xi మైనస్ ఏ బై హెచ్ అనమాట. xi మైనస్ ఏ బై హెచ్. ఒక దత్తాంశానికి మధ్యగత తరగతి అనేది 20 to 30. అయితే ఆ సూత్రంలో దిగువ హద్దు ఎంత? ఇందులో దిగువ హద్దు ఎంత? మరి దీంట్లో దిగువ హద్దు అంటే దీనినే 20ని దిగువ హద్దు అంటాం, 30ని ఎగువ హద్దు అంటారు. 30ని ఏమంటారంటే ఎగువ హద్దు అని అంటారు. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ 20 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 3 అనేది. నెక్స్ట్ వన్, కేంద్రీయ స్థానపు కొలతలలో ఏ కొలత గ్రాఫ్ ద్వారా సులభంగా కనుక్కోవచ్చు? ఏ కొలత అనేది గ్రాఫ్ ద్వారా సులభంగా కనుక్కోవచ్చు? గ్రాఫ్ ద్వారా కనుక్కోవాల్సింది ఏంటంటే మధ్యగతం అనేటటువంటి దాన్ని గ్రాఫ్ ద్వారా సులభంగా కనుక్కోవచ్చు. బాహులకం లేనటువంటి దత్తాంశాన్ని ఏమంటారు? శూన్య బాహులకం అని అంటారు. శూన్య బాహులకం అంటారు. ఆరోహణ సంచిత పౌనపున్య వక్రాన్ని గీసేటప్పుడు x-అక్షం పైన ఏం తీసుకోవాలి? ఆరోహణ సంచిత పౌనపున్య వక్రాన్ని తీసుకునేటప్పుడు x-అక్షం పైన వీటిని తీసుకోవాలి. తరగతి ఎగువ హద్దుల్ని తీసుకోవాలి. తరగతి యొక్క ఎగువ హద్దుల్ని తీసుకోవాలి. నెక్స్ట్ వన్, అవరోహణ సంచిత పౌనపున్య వక్రాన్ని గీసేటప్పుడు x-అక్షం పైన వీటిని తీసుకోవాలి. అవరోహణ సంచిత పౌనపున్య వక్రాన్ని తీసుకునేటప్పుడు x-అక్షం పైన వీటిని తీసుకోవాలంటే తరగతి యొక్క దిగువ హద్దులను తీసుకోవాలి. x-అక్షం పైన దిగువ హద్దులు, y-అక్షం పైన ఎగువ హద్దులు తీసుకోవాలి. నెక్స్ట్ వన్, మధ్యగతం కనుగొనేటటువంటి సూత్రంలో CF అంటే అర్థం ఏంటి? ఈ CF ఉంది కదా, ఈ CF దేన్ని సూచిస్తుంది? మధ్యగతం కనుక్కునేటటువంటి సూత్రంలో CF దేన్ని సూచిస్తుంది? ఇది మధ్యగత తరగతికి ముందర తరగతి పౌనపున్యాన్ని సూచిస్తుంది. ముందర తరగతి పౌనపున్యం. ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత ఎంత? ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత ఎంత? 1 అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత 1. అసాధ్య ఘటన యొక్క సంభావ్యత ఎంత? అసాధ్య ఘటన యొక్క సంభావ్యత 0 అన్నమాట. ప్రామాణిక విచలనం ఎల్లప్పుడూ దేని నుంచి కొలుస్తారు? ప్రామాణిక విచలనాన్ని ఎల్లప్పుడూ దేని ఆధారంగా కొలుస్తారు? సగటు ఆధారంగానే కొలుస్తారు. ప్రామాణిక విచలనాన్ని సగటు ఆధారంగా కొలుస్తారు. ఒక దత్తాంశ సమితి యొక్క ప్రామాణిక విచలనం 5 అయితే దాని విస్తృతి ఎంత? ఒక దత్తాంశ సమితి యొక్క ప్రామాణిక విచలనం 5 అయింది అనుకోండి, దాని యొక్క విస్తృతి ఎంత? ఎంత అంటే 25 అనేటటువంటిది రైట్ ఆన్సర్. 25. కేంద్ర స్థానం నుండి విచలనాల మొత్తానికి సగటుతో సహా విలువల మొత్తం ఎంత ఉంటుంది? సగటుతో సహా విలువల మొత్తం ఎంత ఉంటుంది? విలువల మొత్తం ఎంత ఉంటుంది అంటే 0 ఉంటుంది. కేంద్ర స్థానం నుండి విచలనాల మొత్తానికి విలువల మొత్తం ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది. 0. చతుర్థాంశక విచలనం అనేది దేని ఆధారంగా లెక్కించబడుతుంది? చతుర్థాంశక విచలనం అనేది మధ్య 50% దత్తాంశం నుంచి మరి లెక్కించబడుతుంది. మధ్య 50% దత్తాంశం నుంచి లెక్కించబడుతుంది. దత్తాంశంలోని అన్ని అంశాలను ఒక స్థిరమైన సంఖ్యతో గుణిస్తే అప్పుడు కొత్త ప్రామాణిక విచలనం ఏమవుతుంది? దత్తాంశంలోని అన్ని అంశాలను ఒక స్థిరమైన సంఖ్యతో గుణిస్తే అప్పుడు కొత్త ప్రామాణిక విచలనం ఏమవుతుంది? అదే సంఖ్యచే గుణించబడుతుంది. అదే సంఖ్యచే గుణించబడుతుంది. సగటు విచలనం దేని నుంచి లెక్కించినప్పుడు కనిష్టంగా ఉంటుంది? సగటు విచలనం అనేటటువంటిది దేని నుంచి లెక్కించినప్పుడు కనిష్టంగా ఉంటుందంటే మధ్యగతం నుండి లెక్కించినప్పుడే కనిష్టంగా ఉంటుంది. వ్యాప్తి గుణకం కనుగొనేటటువంటి సూత్రం ఏంటి? వ్యాప్తి గుణకం కనుగొనే సూత్రం L - S బై L ప్లస్ S అన్నమాట. వ్యాప్తి గుణకాన్ని కనుగొనే సూత్రం. చతుర్థాంశక విచలనం యొక్క సరైన సూత్రం ఏంటి? చతుర్థాంశక విచలనం యొక్క సరైన సూత్రం Q3 - Q1/2. Q3 - Q1/2. చతుర్థాంశక విచలన గుణకం యొక్క సూత్రం ఏంటి? గుణకం చతుర్థాంశక విచలనం గుణకానికి సూత్రం ఏంటంటే మరి Q3 - Q1/Q3 + Q1. ఇది చతుర్థాంశక విచలనం యొక్క గుణకానికి సూత్రం. నెక్స్ట్ వన్, అవర్గీకృత దత్తాంశం సగటు లెక్కించేటప్పుడు సగటు విచలన సూత్రం ఏంటి? అవర్గీకృత దత్తాంశానికి సగటు లెక్కించేటప్పుడు సగటు విచలన సూత్రం ఏంటి? సిగ్మా x - x బార్ బై n. ఇది ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్.
ప్రామాణిక విచలనం కనుగొనడానికి ప్రాథమిక సూత్రం ఏంటి? ప్రామాణిక విచలనం కనుక్కోవడానికి ప్రాథమిక సూత్రం √σ x - x బార్ హోల్ స్క్వేర్ బై n. ఇది ప్రామాణిక విచలనం కనుక్కోవడానికి సూత్రం అన్నమాట. నెక్స్ట్ వన్, విస్తృతి కనుక్కోవడానికి సూత్రం ఏంటి? విస్తృతి ప్రామాణిక విచలనంల మధ్య సంబంధాన్ని తెలిపే సూత్రం ఏంటంటే మరి వేరియంట్ ఈక్వల్స్ టు, అంటే విస్మృతి అనేటటువంటిది ప్రామాణిక విచలనానికి స్క్వేర్ అన్నమాట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇది విస్మృతి ఇది ప్రామాణిక విచలనం సూత్రం కదా, మరి ఈ ప్రామాణిక విచలనానికి సూత్రం. మరి విస్తృతి కావాలంటే ఏం చేయాలి? దీనికి ఈ స్క్వేర్ అనేది ఇక్కడ వచ్చింది. సో మనకి విస్తృతి కావాలంటే పైన స్క్వేర్ పెట్టాలి. ఇప్పుడు ఈ స్క్వేర్కి రూట్కి పోతే మిగిలిన ఈ లోపలి భాగమే దేనికి సూత్రం అంటే విస్తృతికి సూత్రం. ఈ రూట్ పెట్టిస్తే ప్రామాణిక విచలనం, అదే రూట్ పెట్టకపోతే విస్తృతికి సూత్రం అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, చలన గుణకం. చలన గుణకం అంటే సివి, కోఎఫిషియంట్ వేరియేషన్ అన్నమాట. దీని యొక్క సూత్రం ఏంటి? సివి యొక్క సూత్రం ఏంటంటే సిగ్మా ఎక్స్ బై 100, సిగ్మా బై ఎక్స్ ఇంటూ 100 అనమాట. సిగ్మా అంటే ప్రామాణిక విచలనం బై ఎక్స్ ఇంటూ 100 అనమాట, ఎక్స్ ఇంటూ 100. నెక్స్ట్ వన్, కమ్మీ చిత్రాలు ఏ రకమైనటువంటి దత్తాంశానికి ఉత్తమంగా సరిపోతాయి? కమ్మీ చిత్రాలు ఏ రకమైన దత్తాంశానికి ఉత్తమంగా సరిపోతాయి అంటే గుణాత్మక దత్తాంశానికి ఉత్తమంగా, సారీ ఫర్ దట్, కమ్మీ రేఖ చిత్రాలు దేనికి ఉత్తమంగా సరిపోతాయంటే మరి వర్గీకృత వివిక్త దత్తాంశానికి సరిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, దిమ్మరేఖ చిత్రంలోని దిమ్మల వైశాల్యం దేనికి అనుపాతంలో ఉంటుంది? దిమ్మల వైశాల్యం అనేది దేనికి అనుపాతంలో ఉంటుంది? పౌనఃపున్యానికి అనుపాతంలో ఉంటుంది. దిమ్మరేఖ చిత్రం సహాయంతో క్రింది వాటిలో దేనిని గ్రాఫ్ ద్వారా కనుక్కోవచ్చు? గ్రాఫ్ ద్వారా కనుక్కోవచ్చు అంటేనే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే దిమ్మరేఖ చిత్రం అని అడిగారు కదా. హిస్టోగ్రామ్ అయితే మాత్రం మీకు గుర్తుకు రావాల్సింది బాహుళకం అన్నమాట. నెక్స్ట్ వన్, సంచిత పౌనఃపున్య వక్రాలని ఈ క్రింది ఏ పేరుతో పిలుస్తారు? సంచిత పౌనఃపున్య వక్రరేఖలని వగై వక్రం అని పిలుస్తారు. వగై వక్రరేఖలని పిలుస్తారనమాట. ఇది దేన్ని తెలియజేస్తాయి? మధ్యగతాన్ని తెలియజేస్తాయి. వృత్తాకార చిత్రం లేదా పై చిత్రం యొక్క మొత్తం కోణం విలువ ఎంత? వృత్తాకార చిత్రంలో మొత్తం కోణం విలువ ఎంత? 360 డిగ్రీలు. నెక్స్ట్ వన్, హిస్టోగ్రామ్లో దిమ్మల మధ్య ఖాళీలు ఉంటాయి కదా, ఈ దిమ్మకి మధ్య ఖాళీలు ఉంటాయి. ఈ ఖాళీలు లేదా అంతరాలు ఉంటాయా అంటే హిస్టోగ్రామ్కి అయితే ఉండవండి, కమ్మీ రేఖా చిత్రాలకు ఉంటాయి. ఈ ఖాళీలు ఉన్నవి కమ్మీ రేఖా చిత్రాలు. మరి హిస్టోగ్రామ్కి ఉంటాయంటే ఉండవు, ఒకదానికొకటి అంటుకొని ఉంటాయన్నమాట. హిస్టోగ్రామ్ బాహుళకాన్ని తెలియజేస్తుంది, గుర్తుపెట్టుకోండి. 2 లేదా అంతకంటే ఎక్కువ అంశాలను పరస్పరం పోల్చడానికి క్రింది ఏ కమ్మీ రేఖా చిత్రం ఉపయోగపడుతుంది? పోల్చడానికి ఉపయోగపడేటటువంటిది ఏంటి అంటే బహుళ కమ్మీ చిత్రం. ఇక్కడ క్రింది వాటిలో ఏది ఒకే ఒక కొలత కలిగినటువంటి చిత్రం? ఒకే ఒక కొలత కలిగి ఉండేది అంటే ఒక పొడవుని మాత్రమే దానికి తీసుకుంటారండి. ఒక పొడవు మాత్రమే దానికి యొక్క ఏంటంటే వెడల్పుని ప్రామాణికంగా తీసుకోరు. కమ్మీ రేఖ చిత్రాల్లో ఇట్లా ఉంటాయి కదా, పొడవే ఇంపార్టెంట్, ఎంత పొడవుగా ఉన్నదే ఇంపార్టెంట్ తప్ప వెడల్పునే అసలు పట్టించుకోరు అనమాట. సో ఇది పొడవును సూచిస్తాయి ఇవి. ఆ పొడవు అనేది ఇంపార్టెంట్. ఏది అంటే కమ్మీ రేఖ చిత్రం, పొడవును మాత్రమే తీసుకుంటారు. నెక్స్ట్ వన్, ద్వికొలత చిత్రాల్లో క్రింది వాటిలో దేని వైశాల్యానికి ప్రాధాన్యత ఇస్తారు? ద్వికొలత చిత్రాల్లో దేని వైశాల్యానికి ప్రాధాన్యత ఇస్తారంటే పై చిత్రము మరియు దీర్ఘచతురస్ర చిత్రము, వీటికి ప్రాధాన్యత ఇస్తారన్నమాట. నెక్స్ట్ వన్, ఒక కుటుంబం యొక్క నెలవారీ బడ్జెట్ లేదా ఖర్చుల శాతాన్ని ప్రదర్శించడానికి ఉపయోగపడేది. నెలవారీ ఖర్చులు వేస్తున్నారు అంటే అది పై చిత్రం లేదా వృత్తరేఖ చిత్రం అనేది. ఇంకా సరళరేఖ చిత్రం కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. 2 కూడా ఇక్కడ రైట్ ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ వన్, హిస్టోగ్రామ్లోని ప్రతి దిమ్మ యొక్క పైభాగం మధ్య బిందువులను సరళరేఖతో కలిపితే ఏర్పడే రూపాన్ని ఏమంటారు? ఇప్పుడు హిస్టోగ్రామ్లోనే
ఇలా ఒకదానికొకటి అంటుకొని ఉంటాయి హిస్టోగ్రామ్లు. ఇలా ఉంటాయి కదా. ఈ దిమ్మ పైభాగం యొక్క మధ్య బిందువులను ఒక సరళ రేఖతోటి ఇట్లా కలిపారనుకోండి, అప్పుడు ఏర్పడేటటువంటి రూపాన్ని ఏమంటారు? వాటిని పౌనఃపున్య బహుభుజి అంటారు. పౌనఃపున్య బహుభుజి. నెక్స్ట్ వన్, బొమ్మలు లేదా గుర్తులు ఉపయోగించి దత్తాంశాన్ని ప్రదర్శించే పద్ధతిని ఏమంటారు? బొమ్మలు, గుర్తులు ఉపయోగించి దత్తాంశాన్ని ప్రదర్శించే పద్ధతిని ఏమంటారు? దానినే పటచిత్రం అని అంటారు. భౌగోళిక పటాలు లేదా మ్యాప్ల సహకారంతో దత్తాంశాన్ని ప్రదర్శించడాన్ని ఏమంటారు? భౌగోళిక పటాలు కానీ మ్యాప్లు కానీ వీటి సహాయంతో దత్తాంశాన్ని ప్రదర్శించడాన్ని బహుళ కమ్మీ చిత్రం అంటారు. బహుళ కమ్మీ చిత్రం. ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రరేఖ ఎల్లప్పుడూ కూడా ఏ దిశలో ఉంటుంది? ఆరోహణ కదా. ఆరోహణ ఎల్లప్పుడూ కూడా నిలువుగా ఉంటుంది. కమ్మీ చిత్రాలలో కమ్మీ వెడల్పులు ఎట్లా ఉంటాయి? కమ్మీ చిత్రాల్లో కమ్మీ వెడల్పులు అన్నీ కూడా ఎట్లా ఉంటాయి? ఇలా గ్యాప్ వచ్చి ఉంటాయి అన్నమాట కమ్మీ రేఖ చిత్రాలు. ఈ వెడల్పులన్నీ కూడా ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి. అన్ని కమ్మీలు సమానంగా ఉంటాయి. రెండు వేర్వేరు వక్రరేఖలు ఆరోహణ లేదా అవరోహణ వక్రరేఖలు ఖండించుకునే బిందువు యొక్క ఎక్సాక్షానికి గీసిన లంబము దేన్ని సూచిస్తుంది? మధ్యగతాన్ని సూచిస్తుంది. మధ్యగతం. నెక్స్ట్ వన్, కొలత చిత్రాలకు క్రింది వాటిలో సరైన ఉదాహరణ ఏమిటి? కొలత చిత్రాలకు సరైన ఉదాహరణ ఏమిటంటే ఘనాలు, సిలిండర్లు. అంటే ఏంటంటే 3D అని అర్థం. 3D. అలాగే హిస్టోగ్రామ్లోని దిమ్మల వెడల్పు దేన్ని సూచిస్తుంది? హిస్టోగ్రామ్లో దిమ్మల వెడల్పు తరగతి అంతరాన్ని సూచిస్తుంది. తరగతి అంతరం. అలాగే కాలగమనాన్ని బట్టి మారేటటువంటి దత్తాంశానికి ఉదాహరణ. కాలగమనాన్ని బట్టి మారే దత్తాంశాన్ని ఉదాహరణకు సంవత్సరాల వారీగా జనాభా పెరుగుదల ఇట్లాంటివన్నమాట. ఈ కాలగమనాన్ని బట్టి మారే దత్తాంశాన్ని ప్రదర్శించడానికి అత్యంత అనుకూలమైన రేఖాచిత్రం ఏంటి? కాలశ్రేణి చిత్రం లేదా సరళ రేఖా చిత్రం. నెక్స్ట్ వన్, పౌనఃపున్య బహుభుజి అనేది ఏ రకమైన దత్తాంశానికి మాత్రమే గీయవచ్చు? పౌనఃపున్య బహుభుజి అనేది వర్గీకృత దత్తాంశానికి మాత్రమే గీయవచ్చు.